నిర్గమాకాండం అనేసరికి మోషే గారి ప్రారంభం, నాయకత్వం. దానికోసం ఏమంటున్నాడు చదువుదామండి. నిర్గమాకాండం 4వ అధ్యాయం 23, 24 వచనాలు. నన్ను సేవించినట్లు నా కుమారుణ్ణి పోని అని నీకు ఆజ్ఞాపిస్తున్నాను ఫరో. ఒకవేళ నా కొడుకును నువ్వు పంపకపోతే ఇదిగో నేను నీ కొడుకుని, నీ ఇంటిలో పుట్టిన తొలిచూలు కొడుకుని చంపెదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనను. అతడు పో మార్గమున సత్రములో యెహోవా అతని ఎదుర్కొని మోషేని చంపజూడగా, మోషేని చంపాలనుకున్నారట. ఎవరు? యెహోవా. ఎందుకు చంపాలనుకున్నాడు? వెంటనే ఆమె అలర్ట్ అయిపోయింది. భార్య సిప్పోరా, మోషే గారి భార్య, ఒక వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి, పుట్టిన 7వ రోజు ప్రతి మగ శిశువుకి సున్నతి జరగాలి కదండి. అది దేవుడు నియమించిన, ఇశ్రాయేలుకి నియమించిన ధర్మం, ఆజ్ఞ. అలాగే ఈయన చేయలేదు. ఎవరికి చేయలేదు? తనకు పుట్టిన కొడుకు చేయలేదు. ఆదికాండం 17వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఆదికాండం 17వ అధ్యాయం 14వ వచనం. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమైతే కత్తిరించబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరిన వాడుగా ఉంటాడు. ఇది దేవుడు వాళ్ళతో చేసుకున్న నిబంధన. కాబట్టి ప్రతి పుట్టిన మగ శిశువుకి తన యొక్క గోప్యాంగ చర్మం, ఆ చర్మాన్ని ముందుకు లాగి దాన్ని కత్తిరించాలి. దాన్నే సున్నతి అన్నారు. దాన్ని సర్కంసెషన్ అంటారు దాన్ని. కనుక అలా చెయ్యాలి. కానీ పాపం ఈ హడావుడిలో పడిపోయి మోషే గారు ఏమంటే తన సొంత కుమారుడికి ఆయన సున్నతి చేయడం మర్చిపోయారు. అది ఎవరు చేశారు? సిప్పోరా చేసింది. ఆమె బిడ్డడికి చేసేసింది. అప్పుడు దేవుడు చంపాలనుకున్న ఆ దూత వెనక్కి వెళ్ళిపోయింది. ఏనానా? కనుక ఒక మనిషిని చంపజూడాలనుకున్నాడు దేవుడు. ఎవరు ఆ వ్యక్తి అన్నయ్య? ఎవరు? మోషేని చంపాలనుకున్నాడు. అక్కడ చెబుతున్న మాట నిర్గమాకాండం 4వ అధ్యాయం 23, 24, నువ్వు నిజంగా నా పిల్లల్ని వెళ్ళనివ్వకపోతే, ఎవరితో చెప్తున్నాడు? అది ఫరోతో చెబుతున్నాడు ఆ మాట. ఇక్కడ చంపాలనుకుంటుంది ఎవరిని? మోషేని చంపాలనుకున్నాడు. అదే నాన్న వివరణ. ఓకే, గాడ్ బ్లెస్ యూ.